నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రజెంట్ సీఎం గారి ఇంటి ముందున్న కొంతమంది హోమ్ గార్డుకు సంబంధించిన వాళ్ళు, కొంతమంది తండ్రులు కావచ్చు, కొంతమంది భర్తలు కావచ్చు, లేకపోతే ఇంకా చనిపోయిన వాళ్ళు వాళ్ళ పిల్లలకు కావచ్చు, లేకపోతే వాళ్ళ వైఫ్స్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు జాబ్స్ కావాలని అయితే వాళ్ళు రేవంత్ రెడ్డిని అడగడానికి వచ్చారు. మరి ఎలా స్పందన ఉంది, మరి వాళ్ళు ఈ 6 నెలలుగా ఎంత ఇబ్బంది పడుతున్నారు, అది ఒకసారి సీఎంకు కూడా మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పడమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన. ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు. అసలు మీ ప్రాబ్లం ఏందమ్మా? మా సారు క్యాన్సర్తో చనిపోయారండి. డ్యూటీ చేస్తూనే 5 years అవుతుంది. అప్పటి నుంచి కూడా జాబ్ కోసం తిరుగుతున్నాం. గవర్నమెంట్ వస్తే ఆ జీవో క్యాన్సిల్ చేసి సార్ ఇస్తారని చెప్పి ఆస్తూ ఉన్నామండి. ఇప్పుడు సార్ వచ్చిన కాడి నుంచి కూడా 6 నెలల నుంచి మేము ప్రజా దర్బార్కి వెళ్ళినాం. ఇక్కడ కూడా 3 సార్లు వచ్చినామండి. మాకేం ఇక మేము చెప్తాం, సార్కి తెలియజేస్తాం, జరిగిద్ది అని అంటున్నారండి. అంతే. ప్రజావాణి పోతే ఏమంటున్నారు? అక్కడ అప్లికేషన్ తీసుకున్నారండి. మీకు ఏదో ఒకటి మెసేజ్ వస్తుంది అన్నారు, కానీ ఏం రాలేదండి. మాకు మెసేజ్ వచ్చింది, మీరు అప్లికేషన్ ఇచ్చారని, అంతేనండి. అంతేగాని మా జాబ్ గురించి ఏం లేదు. మేమైతే కష్టపడుతున్నామండి. మా పిల్లల్ని పెంచుకుంటానికి లేక నాకు మా ఆయన క్యాన్సర్ చనిపోతే 10 లక్షలు అప్పు అయిందండి. ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని కట్టుకున్నా. బాబు ఏమో హ్యాండిక్యాప్టెడ్ అండి, రైట్ హ్యాండ్ లేదు. అబ్బాయి బయటికి వెళ్ళి పని చేయలేడు. పాపకు అప్పులు చేసి పెళ్లి చేసిన. నేను బయటికి పోతే నాకు జాబ్ ఇవ్వట్లేదండి. నువ్వు లావుకున్నావు, నువ్వేం పని చేస్తావు అంటున్నారు. ఇవ్వట్లేదండి, ఎక్కడికి వెళ్ళినా ఇవ్వట్లేదండి. అప్పులు చేసుకుని బతుకుతుందండి. కొద్ది రోజులు ఇక్కడ హైదరాబాద్లో హోమ్ కేర్ చేశానండి. పెద్దవాళ్ళకి చేశారండి. ఇప్పుడు అది కూడా బాబు అక్కడ ఒకటే అయిపోతున్నాడు అండి. నేను ఖమ్మంలో ఉండేది, అక్కడ ఒకటే అయిపోతున్నాడు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినండి. ఆయన చూసుకోవాలి. ఆయనకు ఉన్నది ఒక చెయ్యే. చాలా ఇబ్బందులు. సీఎం గారు మా ఎందుకు దయించి నా భర్త ఉద్యోగం ఇస్తే కొద్ది రోజులను చేసుకుని బతకాలని ఆశపడుతున్నానండి. నా మీద ఆధారపడ్డ పిల్లగాడిని పెంచుకోవాలని ఆశపడుతున్నాను. అంతకుమించి ఏం లేదండి. ఇప్పుడు మీరు వచ్చి కలిసిరా మరి సీఎంని కలవనివ్వట్లేదు సార్. సీఎం కలవనివ్వట్లేదు. ఇది 3 times అండి. 3 times వచ్చిండు. ఖమ్మం నుంచి వస్తున్నాం సార్. చేసి వేరే ఎక్కడైనా ఇళ్లలో పని చేసినా కూడా సెలవు ఇవ్వట్లేదు సార్. రమ్మంటే రావాలంటే కూడా మాకు సెలవు ఇవ్వట్లేదు. అవును సార్. ప్రస్తుతం ఖమ్మంలో వంట చేస్తున్నాను సార్. ఒకరికి 6,000 ఇస్తారు. దాంతోనే అద్దె కట్టుకోవాలా. వాళ్ళు వీళ్ళు సాయం చేస్తుంటే బతకడం చాలా కష్టంగా ఉంది సార్. అందరిలో చిన్న చూపు అయిపోతుంది. ఉంటేనే కదా సార్, చాలా చిన్న చూపుగా చూస్తున్నారండి. మరి మీ వరంగల్ ఉమ్మడి ఖమ్మంకి బట్టి పొంగులేటి వెళ్ళాము సార్. మంత్రులు ఉన్నారు కదా సార్. పొంగులేటి గారి దగ్గర కూడా 2-3 సార్లు వెళ్ళారు సార్. ఆయన పదవిలోకి వెళ్ళిన కానీ కూడా వెళ్ళాను. ఇప్పుడే కదమ్మా పదవిలోకి వచ్చినా చేస్తాం, ఎవరి దగ్గరికి వెళ్ళినా చేస్తాం చూస్తాం అంటున్నారు తప్పించి మా బతుకులు అయితే బాగుపడట్లేదు సార్. మొత్తం ఏడుపు ఒక్కటే బతకలే. అసలు ఇన్నిసార్లు చచ్చిపోతామని బతుకుతున్నారు సార్. ఇంకో పాప ఉంది, ఆ పాప పెళ్లి చేసిన మళ్ళీ ఆమెకు అటు ఇటు చూసుకోవడానికి ఎవరు ఉంటారని చెప్పి, లేకపోతే ఆ పాప కోసం మా ప్రస్తుతం ఏడుపులతోనే ఉన్నాం సార్. మా కుటుంబాలు అయితే వీధిని పడ్డాయి, రోడ్డు మీద పడ్డాయి. మా అత్త మమ్మల్ని కానీ ఎవరు మమ్మల్ని లెక్క చేయట్లేదు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు. మా అంతటి మా భర్త అండి, మాది వికారాబాద్ హెడ్ ఆఫీస్ కి సెలెక్ట్ అయ్యారండి. మా వారు కరోనా వచ్చి చనిపోయారండి. కరోనా నెక్స్ట్ సెకండ్ వేవ్ లో చనిపోయారు సార్, 2021. అయితే తర్వాత ఇప్పుడు 6 నెలల నుంచి ప్రజా దర్బార్కి వెళ్ళాను సార్. అక్కడ అప్లికేషన్ ఇచ్చాం, ఒక మెసేజ్ వచ్చింది చూసినట్టు, అంతేగాని మాకు జాబ్లు ఇస్తామని ఏమీ అలాంటివి ఏం రాలేదు సార్. ఎక్కడికి తిరిగినా డీజీపీ ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నామండి. 4 సంవత్సరాలు అయింది మా వారు చనిపోయి. 4 సంవత్సరాలు బట్టి డీజీపీ ఆఫీస్కి తిరుగుతున్నాం, ఎస్పీ ఆఫీస్కి తిరుగుతున్నాం. ఇలా ఎవరంటే వాళ్ళ దగ్గరికి వస్తున్నాం సార్. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే రెస్పాండ్ అవుతున్నారు తప్ప ఫలానా అది చేసి పెడతామనేసి ఎవరో చెప్పట్లేదండి. సార్ వాళ్ళే లేనప్పుడు మాకు ధైర్యం లేదు సార్. అసలు రోడ్డును పడిపోయాం, మమ్మల్ని ఎవరు చూస్తారు సార్? అనాథలం అయిపోయాం. ఇప్పుడు మమ్మల్ని పోషించడానికి ఎవరు లేరు. నేను ఒక 2 ఆడపిల్లలు ఉన్నారండి, వాళ్ళని చూసుకోవడానికి నా ధైర్యం ఉండట్లేదు సార్. అసలు నేను కూలి పని చేస్తున్నాను సార్. అవును సార్, ఏ రోజు వెళ్తే ఆ రోజు కూలి, అంతే. 2 ఆడపిల్లలు సార్. ఒక పాప వచ్చి 10th వచ్చింది, ఒక పాప వచ్చి 8th క్లాస్కి వచ్చింది సార్. పెద్దోళ్ళు అవుతున్నారు సార్. అత్తమామలు కూడా నా మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళనే చూసుకోవాలో పిల్లల్ని చూసుకోవాలో అర్థం కావట్లేదు నాకైతే. ఈ 200 కూలి మీద ఎంతమందిని పోషించుకు రావాలో అర్థం కావట్లేదు సార్ నాకైతే.
నేను మీరు ఏడవద్దు, మీరు ధైర్యంగా ఉండి కొట్లాడాలి, మీకు కావాల్సిన మీరు అడుక్కోవాలి. సంవత్సరాల నుంచి ధైర్యంగా గడుపుకొస్తున్నాం సార్, ఇంకా అవ్వట్లేదు సార్. కేసీఆర్ ఎన్నిసార్లు కేటీఆర్ గారు వస్తే కూడా మేము ఆ ఊర్లో ఖమ్మం వస్తే కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఆయన దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చినామండి. అక్కడ అన్ని దాటుకొని ఆయన నుంచి అడ్డంకులన్నీ దాటుకొని పొంగులేటి గారి ఇంటికి వస్తే కూడా పొంగులేటి గారికి ఇచ్చినాం, ఆయనకి ఇచ్చినామండి జనం చేసి. మైబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మైబాద్ లోకలే మైబాద్ అండి. ఆవిడ 20 years నుంచి అక్కడ డ్యూటీ చేస్తున్నాడు మా సారు. అయితే హఠాత్తుగా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత లాస్ట్ అక్కడ అప్పుడంటే 2 years అవుతుంది. ఇప్పుడు 2 years నుంచి కూడా తిరుగుతూనే ఉన్నా అండి. ఎస్పీ ఆఫీస్ అని అక్కడ అని ఇక్కడ మంత్రులు అని అటు అని ఇటు ఎక్కడ తిరిగినా కూడా ఏ పని అయితే లేదు. అంత సార్ ఖచ్చితంగా చేస్తాడనే ఉద్దేశంతో ఓట్లు వేసుకొని గెలిపించుకొని సార్ చేస్తాడనే నమ్మకంతో ఇక్కడ వరకు తిరుగుతున్నాం సార్. ప్రజా దర్బారికి కూడా వచ్చినాం. అక్కడ కూడా ఏం లేదు. ఇక్కడ ఏమైనా ఇప్పుడు తీసుకున్నట్టుగానే పిఏ వాళ్ళు తీసుకుంటున్నారు, మెసేజ్ పంపిస్తాం అంటున్నారు. అసలు సారు ఇస్తాడా ఇవ్వడా అని కూడా ఏం లేదు. ఆ నమ్మకంతోనే తిరుగుతున్నాం సార్. 2 పిల్లల్ని పోషించుకోవడం వాళ్ళు ఉన్నప్పుడు మేము బయటకు వెళ్ళేటోళ్ళం కాము, వాళ్ళ జీతం మీదనే ఆధారపడి బతికే వాళ్ళం. కాబట్టి ఇప్పుడు సొంత కష్టపడి 2 పిల్లలను పోషించుకోవాలంటే చాలా ఇబ్బంది. పాప బీటెక్ 3rd year చదువుతుంది, చిన్నోడు హ్యాండిక్యాప్డ్. నేను ఏం చేయలేను, హెల్త్ బాగుండేది సార్ నాకు. నేను ఇంట్లో మిషన్ కుట్టుకుంటూ పిల్లలను పోషించుకోవాలి. రోజు 100-200 కంటే ఎక్కువ కుట్టుకోలేము కదా సార్. ఆ 200 ఇంట్లో రెంటులు కట్టుకోవడం, పిల్లలను చదివించుకోవడం, ఈ అమ్మాయి పాప చదువుతుంది, బాబుని పోషించుకోవడం, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఈ రేవంత్ సార్ దగ్గరికి వచ్చైనా మా బాధలన్నీ చెప్పుకొని మాకు జాబ్ వచ్చే విధంగా ఈ కార్య నియామకాల కింద చాలా ఇబ్బంది అవుతున్నాయి సార్. ఏం లేదు, ప్రస్తుతానికి అయితే మిషన్ కుట్టుకుంటే ఇంట్లోనే ఉన్నా సార్. ఎక్కడ పనికి పెట్టుకున్నా 3,000-4,000 ఇస్తామంటున్నారు. ఆ 3-4 ఈ హెల్త్ బాగుండక పొద్దుదాకా ఉండి చేసుకోలేం కదండి. కాబట్టి ఇంటి దగ్గరనే పని చేసుకుంటా ఇంటి వరకు వెళ్ళి తీసుకుంటున్నాం. కానీ పిల్లలను పోషించుకునే పరిస్థితి లేదు సార్. అంత రోడ్డు మీద పడేది అలా అయిపోయింది. ఈ సారు ఉద్యోగం ఇస్తే మా పిల్లలను మేము పోషించుకోగలిగి సార్ పుణ్యం చేసుకున్న వాళ్ళైతే జీవితాంతం రుణపడి ఉంటాం సార్ రేవంత్ రెడ్డి సార్కి. ఈ విషయం ఎట్లైనా తెలియపరచండి సార్. మాబ్నార్ నుంచి వచ్చింది సార్. మహబూబ్నగర్ ఏంటి ఇదేనా హోమ్ గార్డ్ అండి. ఎప్పటి నుంచి వస్తున్నాం? మేము చాలా రోజుల నుంచి వస్తున్నామండి, తిరుగుతూనే ఉన్నాము. ఏం రెస్పాన్స్ ప్రజావాణి ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి? సార్ అక్కడ ఏం రెస్పాన్స్ లేదు కాబట్టి ఇక్కడ వచ్చినామండి. ఏది లేదు. మీరు కూడా హోమ్ గార్డ్ జాబ్? అవునండి, హస్బెండ్ అండి. హస్బెండ్ చనిపోయారు. 2 years అవుతుంది. మీరు ఎక్కడి నుంచి? మేము వరంగల్ నుంచి ఇస్తాం. వరంగల్ ఎక్కడ? హన్మకొండ. మనం ఈరోజు చూసుకుంటే కానిస్టేబుల్తో సమానంగా హోంగార్డ్ ఉద్యోగాలు తెలంగాణ మొత్తము కానిస్టేబుల్తో సమానంగా హోంగార్డులు చేసినా కానీ వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ యొక్క కుటుంబాలకు ఆదుకునే పరిస్థితి లేదు. దాన సంస్కారాల ఖర్చు అని చెప్పేసి ఒక 10,000 రూపాయలు ఇచ్చి చేదుకుంటున్నారు. కానీ కనీసం వాళ్ళ యొక్క కుటుంబాలకు కార్యనియామకాల ఉద్యోగాలు ఇవ్వాలని కానీ వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకోవాలని కానీ ఎలాంటి వ్యవస్థలు. మా తండ్రి, మా నాన్నగారు. మాకు రావాలి. మా డాడీ అనిపై 3 years అవుతుంది. గత ప్రభుత్వంలో చాలా చోట్ల తిరిగినాం. ఇప్పుడు కూడా కొత్త సీఎం వచ్చినప్పటి నుంచి 3 సార్లు తిరిగినాం. అయినా కానీ సీఎం ఇక్కడికి వచ్చిన సీఎం ఇంటి వరకు వస్తే కూడా ఇక్కడ పట్టించుకుని దాఖలు. ప్రగతి భవన్కి అక్కడికి వెళ్తే అక్కడ ఓన్లీ అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారు, మెసేజ్ వస్తుంది వెళ్ళమంటున్నారు. కానీ ఇప్పటివరకు ఒక మెసేజ్ వచ్చిన దాఖలు కూడా. మా వారు చనిపోయారండి. అట్లాగే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, పని చేసుకుంటున్నాము. మొత్తానికి ఈ యొక్క వీళ్ళంతా హోమ్ గార్డ్ సంబంధించిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నాము. మేము ఒక సీఎంను కలవాలి, లేకపోతే ప్రజావాణి పోతే మాకు ఎలాంటి యూజ్ లేదు, సీఎంను కలిస్తే ఏమైనా యూజ్ అవుతుందని అంటే ఆడదాకా పోనిస్తలేరంట. మరి పోనీయకపోనీ పర్లేదు, అదంతా ఏం లేదు. కనీసం వీళ్ళ వీడియోలో అవి చూసి కనీసం మా హోంగార్డుల పరిస్థితులన్నా చూసి వీళ్ళకి న్యాయం చేయాలని అయితే మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకనంటే అందరూ కూడా భర్తలు చనిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్స్ చనిపోవడము, వాళ్ళ ఫ్యామిలీ కొంతమంది పిల్లలు హ్యాండిక్యాప్ ఉండడం, కొంతమంది పిల్లలేమో పెళ్ళిళ్ళకి ఎదగడం, ఫైనాన్స్ చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే హోమ్ గార్డ్స్ సంబంధించిన వాళ్ళపైన వెమ్మటే వీళ్ళకు కావాల్సిన ఏమైతే ఉన్నాయో జాబ్స్, వాళ్ళ నియామకాలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాలని మా ఛానల్ తరఫున కూడా మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళు పాపం ఏడుస్తున్నారు, గోడున ఏడుస్తున్నారు. మీకు ఈరోజు అధికారం రాగానే మీరు సీట్లలో కూర్చోవడం కాదు, వాళ్ళకు కూడా వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా. ఇప్పుడు ఖమ్మము, మహబూబ్ నగర్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే ఖమ్మంలో మీకు క్లీన్షిప్ వచ్చినాయి, అక్కడ కూడా చాలా మహబూబ్ నగర్లో కూడా మీకు సీట్లు వచ్చినాయి. అదేవిధంగా
ఇక్కడ ఉమ్మడి వరంగల్కి సంబంధించి కూడా మీకు మంచి సీట్లు ఇచ్చారు. కాబట్టి మీరు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క హోంగార్డులు మీరు వాళ్ళని కల్పిస్తారా, కల్పించకుండా ఓకే వాళ్ళ జాబ్లు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో వచ్చారు, కాలువట్లేదు అది అని అనుకుంటే కనీసం ఒక్కరిద్దరినైనా కలిసి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని వాళ్ళ జాబులు వాళ్ళకి ఇవ్వాలని మా ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటాం. నా పేరు పుష్పలత సార్. సీఎం గారి ఇంటికి వచ్చారు. అవును సార్. కలిసారా మరి? కలుస్తలేడు సార్. మేము రేవంత్ రెడ్డి పటేల్ వాళ్ళ ఊరోళ్ళం సార్. మా మేనమామ ఆ పటేల్ కూడా కలిసి చెప్పిండు సార్, మా పిల్లది ఉద్యోగం పోయింది, కొడుకుది తల్లిది పోయింది పటేలా, ఎట్లన్నా చేసి రేవంత్ రెడ్డి పటేల్ కలిసినాం సార్. కలిస్తే నేను ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇస్తా జంగయ్య, నువ్వు అవన్నీ నాకేం చెప్పొద్దు, ఆమె కూడా నాకు కలిసి ఏడ్చింది, ఆమె ఉద్యోగం ఆమెకి ఇస్తా అని, కాంగ్రెస్ వస్తే ఇస్తా అని చెప్పిన జంగయ్య అన్నాడు సార్. అంటే సరే అని పోయినాము. 6 నెలల నుంచి తిరుగుతున్నా సార్ నేను రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ. నిన్న ఉపాసం ఉండి కింద పడ్డా సార్. ఇంతకు ముందు నేను జారి తిండి లేక మా పరిస్థితి అట్లుంది సార్. రేవంత్ రెడ్డి ఇంటి కాడికి వచ్చే కింద పడ్డా. ఇప్పుడు కింద పడితే అలా గన్మెన్లు వచ్చి ఇడ కూర్చోదు లే అని అంటే, ఆ లేడీ హోమ్ గార్డ్ వచ్చి ఈడ కూర్చోవద్దమ్మా, సీఎం సార్ ఇక్కడ వస్తాడు, నువ్వు లేని నుంచి అంటే ఏడ్చుకుంటూ వచ్చి ఆడ కూర్చో. ఓట్లు మేమే వేసినాం సార్. మేమే ఏంది వాళ్ళు ఎట్లా వస్తారు సార్, మీరు కూడా చెప్పండి. ఓటు వేసి గెలిపించినాం. మా పటేల్ గెలిస్తే మా ఉద్యోగం మాకు ఇస్తున్నాడని ధైర్యంతో వేసినాము. ఇప్పుడు నన్ను చీప్గా చూసి నోటికి వచ్చినట్టు తిడుతున్నారు సార్. ఆడ ఉన్నోళ్ళు గన్మెన్లు తిడుతున్నారు, పాల్తుదాన నడువు అని పేపర్లు తీసుకొని చూసి తిడుతున్నారు సార్. బాధ అనిపిస్తుంది సార్. 10 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాం. వీరబాబు అనే ఎస్ఐ మాకు ఇట్లా చేసిండు సార్. క్వార్టర్స్లో ఉంటే మాకు 4 నెలల జీతం రాకపోతే జీతం రాలేదు అని ఆయన సొంత విషయము వ్యక్తిగత విషయానికి మమ్మల్ని వాడుకొని మమ్మల్ని కొట్టి రిమూవల్ చేయించాడు సార్. తర్వాత ఇప్పుడు 6 నెలల నుంచి తిరుగుతున్నాం. 6 నెలల నుంచి తిరుగుతున్నాం సార్. కలుస్తలేరు సార్. నువ్వు నడువు అని బయటికి దొబ్బుతున్నారు సార్. నాకు ఎవరు లేరు సార్. నేను తిననీక కూడా పైసలు లేక ఉపవాసం ఉండిపోతున్నా సార్. తమరు ఏమన్నా నిజమని అనుకొని అబద్ధమని అనుకొని మేము పేదోళ్ళం సార్. మా ఇంటికాడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకని రేవంత్ రెడ్డి పటేల్కి చెప్దామని వచ్చిన సార్. దగ్గర రానిసలేరు సార్. గన్మెన్లే బయటికి నడువు అని దొబ్బుతున్నారు సార్. రానిసలేరు సార్. దేవుని సాక్షి వాళ్ళు యూనిఫామ్ వేసిన నేను యూనిఫామ్ వేసిందని సార్ అంటే కూడా నువ్వు అవన్నీ బిల్డప్లు వెళ్తూ నడవని అంటున్నారు సార్. నేను ఏమంటలేను సార్. రెస్పెక్ట్ ఇచ్చే చెప్తున్నా సార్. నేను పేదదాన్ని సార్. నేను హోమ్ గార్డ్ను. సార్తో కలిసి మా ఊరు పటేలే అడిగి నా ఉద్యోగం ఇస్తాను పటేల్ అన్నందుకే ఇంత దూరం వచ్చిన సార్. కాళ్ళు మొక్కుతాను కూడా కాళ్ళు పట్టుకుంటున్నా సార్. కానీ ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేరు. వచ్చిండు సార్. మా ఊరు అయినా మనము గౌరవించినాం పటేలా. మరి మా పరిస్థితి ఏంటంటే, పుష్ప నేను గెలిస్తే నీ ఉద్యోగం నీకు ఇస్తాను, నా ముందర ఏడవకు, మా ఊరి ఆడవిల్ల పిల్లవు పుష్ప అని అన్నారు సార్. మాది మేనమామ ఊరు సార్. సొంతం కొండారెడ్డిపల్లి. మా నాయనకు బావ జంగయ్య అన్నట్టు ఆయన మా మేనమామ కలిసిన. మొన్న కూడా కలుద్దామని వస్తే నన్ను లోపలికి పోనీయలేదు సార్. అందుకని నా ఉద్యోగం కోసమని నన్ను నా కొడుకును సార్. నమస్కారం పటేలా, మా ఉద్యోగం పోయింది తమరికి కూడా తెలుసు. నా కొడుకుది నాది ఉద్యోగం ఏం పటేలా, మాది ఏం లేదు, తిననీక లేదు. నేను దళితులం పటేలా, కాలు మోగుతాం బాంచండి. కొండారెడ్డి పటేల్ మాకు న్యాయం చేస్తారని నీకు ఓటేసి గెలిపించిన పటేలా, కాళ్ళు మోగుతాం. దిక్కులేనలా మేము. మాకు తిండి లేకుండా పటేలా 10 సంవత్సరాల నుంచి తమరికి కావాలని చెప్తున్నది. కాళ్ళు మోగుతాం బాంచండి. మేము మాది వాళ్ళం పటేలా, మాకు న్యాయం చేయండి, కాళ్ళు మోగుతా. దిక్కులేనలా పటేలా, మాకు న్యాయం చేయండి, కాళ్ళు మోగుతా. కలుసలేడు సార్ మీరు అంటున్నారు కానీ పటేల్ కలవాలని అందరిని అడుగుతున్నా. ఇప్పుడు పొద్దుగాల వచ్చి ఇప్పుడు గంటకి నేను 5 గంటలకు వచ్చిన సార్. తెలంగాణ 5 గంటలకు వచ్చిన. నన్ను దగ్గర రానిస్తలేరు సార్.
తిరుగుతున్నా. పటేల్ మా ఊరు పటేలే, జర కాళ్ళు మొక్కుతా, జర నాకు సాయం చేయండి అని కూడా మొక్కుతున్నా సార్. నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటిదాకా ఏ చేయండి పక్క జరగానంటే అప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గుర్తుపడుతున్నా పటేల్ గుర్తుపడతారు సార్, నిన్ను గుర్తుపడతారు సార్. గుర్తుపడతారు. పుష్పలత, నేను హోమ్ గార్డ్ను, పటేల్కి తెలుసు. పటేల్ ఇంటికి పోయి కూడా మాట్లాడినా సార్. కానీ ఇప్పుడు సీఎం అయినాక మమ్మల్ని కలవనిస్తలేరు సార్. గెలవనప్పుడు మంచిగా కలిసిండు, ఇంటికి పోయినా పటేలా నీ కాలు మొక్కుతంటే వద్దు పుష్ప, నువ్వు ఆ మాట అనొద్దు, నీ ఉద్యోగము కాంగ్రెస్ వస్తే నీ ఉద్యోగం నీకు ఇస్తాడు సార్. ఈ రోజు ఇట్లా మాట్లాడారు. రోజు ఎవరి దగ్గర కూడా రానిస్తలేరు సార్ నాకు. నమస్కారం సార్, నేనేమో తప్పు మాట్లాడితే క్షమించాలి. నీకు కలవాలి, నీకు నా బాధ ఉద్యోగం ఉంది. మీ స్థానికంగా మీ దగ్గర ఎమ్మెల్యే కాబట్టి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన కాబట్టి మీ ఊరు కాబట్టి చెప్పుకోవాలి. అంతే సార్, అంతే. అంతకు మించి మాకు న్యాయం చేస్తాడు మా పటేల్ అని వచ్చినాం సార్. అంతకు మించి మేము పటేల్ని గౌరవిస్తాం కానీ ఎప్పుడు తీసిపడేయం సార్. నమస్కారం సార్, నేనేమో తప్పు